ఈ ప్రపంచానికి మరుగైన జ్ఞానం, నలిగిన జీవితాలను వెలిగింపచేసే జ్ఞానం, జీవాహారాన్ని అనుగ్రహించే జ్ఞానం, చుంటి తేనె ధారల కన్నా మధురమైన జ్ఞానం, అపవాది బాణాల నుండి హృదయాన్ని కంచెగా కాపాడే జ్ఞానం, మహోన్నతుని చేరుటకు మార్గాన్ని చూపే జ్ఞానం, ఆహుతవ్వబోతున్న ఆత్మలను నరకం నుండి రక్షించే జ్ఞానం, శాశ్వతానందాన్ని నింపే జ్ఞానం, దేవునికి దగ్గర చేసే జ్ఞానం, మహా సైన్యములకు అధిపతి అయిన మన తండ్రి పట్ల భయభక్తులను నింపే జ్ఞానం. ఈ జ్ఞానాన్ని మీకు అందిస్తున్నవారు ట్రూ విజ్డమ్ మినిస్ట్రీస్. ఇంకా వేదిక యుద్ధకు చేరుకొని చంద్రం గారికి, రమ్య గారికి, మా మిత్రులైనటువంటి అందరికీ నా హృదయపూర్వక యేసుక్రీస్తు వారి ప్రశస్తమైనటువంటి నామములో వందనములు తెలియజేయచ్చు. మరి ఈ ఆలోచనాత్మక సంచలనాత్మక మహాసభలలో మొదటి దినాన ఈ ప్రారంభ పలుకులను మనందరము కలిసి దేవుని సహాయాన్ని కోరి ప్రార్థన చేసుకుని ప్రారంభిద్దామని నేను భావిస్తున్నాను. దయచేసి మీరున్న స్థలాల్లోనే అందరూ తలలు దించి కళ్ళు మూసి ప్రార్థనలో ఏకీభవించవలసిందిగా మనవి. ప్రేమగల మా ప్రియ పరలోకపు తండ్రి, జగత్తు పునాది వేయబడక మునుపే మీ ఏర్పాట్లో మమ్మల్ని ఉంచుకొని మీ చిత్త ప్రకారంగా ఈ లోకంలో ఒక అద్భుతమైనటువంటి జన్మనిచ్చి ఈ చిన్న బ్రతుకులో మీ గురించి తెలుసుకునేటువంటి మహాభాగ్యమును మా అందరికీ ప్రసాదించినందుకు కృతజ్ఞతలు చెల్లిస్తూ ఈ పట్టణంలో జరుగుతున్నటువంటి 4 రోజుల మహాసభలలో మొదటి దినమునకు మమ్మల్ని అందరినీ క్షేమంగా, సంతోషంగా, సురక్షితంగా చేర్చినందుకు తండ్రి మీకు కృతజ్ఞతలు చెల్లిస్తూ ఈ దినాన జరగబో ప్రతి కార్యక్రమాన్ని, విత్తబడబో మీ మాటలను ప్రతి ఒక్కరి హృదయాలలో ఫలింపచేయమని మీ ప్రియకుమారుడు, మా ప్రభు ప్రియరక్షకుడైన యేసుస్వామి వారి మహాపరిశుద్ధమైన నామములో ఈ ప్రార్థన అడుగుచున్నాను తండ్రి, ఆమెన్. ప్రియులారా, అనేక మాసములుగా ఈ దినానికి చేరుకోవాలని ఎంతోమంది రాత్రనక పగలనక ఆకలి దప్పులను సైతం లెక్క చేయక కష్టపడి ఈరోజు చేరినటువంటి మీరందరూ హాయిగా కూర్చోగలిగారు అనంటే వెనకల ఎందరో సోదరులు, సోదరీమణులు కష్టపడ్డారు. ఆ కష్టానికి ఒక బలమైన కారణం ఒకటి ఉంది. అది ఈరోజు, రేపు, ఎల్లుండి చివరి దినం. ఈ 4 రోజులు మీరు వినబోవు ప్రతి మాట మీరు వింటున్నప్పుడు ఇన్ని మాసములు వారెందుకు కష్టపడ్డారో మీకు అర్థమవుతుంది. అది ఒకటి మాత్రము కాదు, కానీ ఎటువంటి కార్యక్రమానికి ఇది నాంది పలకబోతోంది. ఈ రాష్ట్ర చరిత్రలో బహుశా ఇటువంటి సభ ఎక్కడ అని విని జరుగుతూ గుంటూరు నోచుకుంది అంటే ఒక రకంగా అది అదృష్టమనే గుంటూరు నివాసులు భావించాలి. ఆలస్యం మీరందరూ కూడా ఖచ్చితంగా ఆలోచించవలసిన కొన్ని వాస్తవాలను
అని ముందుగా మనవి చేస్తూ ప్రారంభించుకుందాం. అందరూ తెలుగు వచ్చిన వారే కనుక నేను మాట్లాడు ప్రతి మాట మీరు ఆలోచిస్తారని కూడా భావిస్తూ విశ్వసిస్తూ ఇప్పుడు నేను అడగబోవు లేదా చెప్పబోవు ప్రస్తావించబోవు ఈ విషయాలు దయచేసి మీరు ఆలోచించండి. ప్రపంచంలో అందరికీ తెలిసిన పదం దేవుడు. తెలుగులో దేవుడు అని అంటారు, ఇంగ్లీష్లో గాడ్ అని అంటారు. ఒక్కొక్క భాషలో ఒక్కొక్క పదముతో పిలుస్తున్నది మాత్రం ఒక్కరినే. దేవుడు అన్న తెలుగులోని ఈ 3 అక్షరాల పదం ప్రపంచంలో ఉన్న వాళ్ళందరికీ తెలుసు. వారి భాషలో మరొకలా పిలుచుకుంటారు. ఇది మొదటి మాట. దేవుడు అన్న పదం తెలుసు. ఇప్పుడు రెండవ విషయం, ప్రపంచంలో అందరికీ తెలిసిన పదం దేవుడు అన్నది మొదటిదైతే ప్రపంచంలో 99% మందికి అర్థము కాని పదము కూడా ఆ దేవుడు అన్న పదం అంటే మీరు నమ్ముతారా? అర్థమైందో లేదో మళ్ళీ చెబుతాను. దేవుడు అన్న పదం అందరికీ తెలుసు. అందరికీ తెలిసిన పదము దేవుడు అన్న పదం అయితే అందరికీ అర్థము కాని పదము కూడా మనం మాట్లాడుకుంటున్న దేవుడు అన్న పేరే. అర్థం కావాలంటే ఆలోచించాలి. దేవుడు అర్థం అవ్వడము సులభం కాదు. ప్రాథమిక మాట దీనిని అందరూ అర్థం చేసుకోవాలి. ఎందుకంటే దేవునికి ఉన్న లక్షణం ఆయన అదృశ్యుడు. అదృశ్యుడు అనగా కంటికి కనబడడు. ఇప్పుడు ప్రశ్న అడుగుతున్నాను, కంటికి కనిపించని అర్థం అవ్వడము, అర్థం చేసుకోవడము కష్టమంటారా సులభమంటారా? మీరు ఆలోచించండి. ఉదాహరణ, కంటికి కనబడుతున్న భర్త ఆ భర్తను అర్థం చేసుకోవాలంటే చాలా కష్టపడాలి. చాలా సందర్భాల్లో ఈ మాటలు మీరు వింటున్నప్పుడు వినే ఉంటారు. మళ్ళీ చెబుతున్నాను. వివాహమై సుమారు 5-10 సంవత్సరాలు గడిచిన ఒక భార్య అంటుంది, మా ఆయన ఏంటోనండి ఇప్పటికీ నాకు అర్థం కాడు. అంటే కట్టుకున్న భర్త, 10 సంవత్సరాలుగా కలిసి జీవిస్తున్నటువంటి భాగస్వామి, కంటికి కనబడుతున్న ఆ వ్యక్తి నీకు అర్థం అవ్వడం ఇప్పటికీ కాలేదనంటే, కనబడుతున్న వ్యక్తి అర్థం అవ్వడమే అంత కష్టమైతే కనిపించని దేవుడు అర్థం కావడం కష్టం అంటారా సులభం అంటారా? అలాగే భర్త అంటాడు భార్య గురించి, మా పక్కింటి ఆవిడ ఎవరికి అర్థం కాదండి, కొంచెం జాగ్రత్తగా మాట్లాడాలి అంటుంటారు అప్పుడప్పుడు కొంతమంది. మీ పొరుగింటిలో, మీ పక్కింటిలో ఉన్నటువంటి ఒక ప్రాణి, ఒక వ్యక్తి, కంటికి నిద్ర లేస్తే బయటికి వస్తే కనబడే ఒక వ్యక్తి నీకు అర్థం కాలేదనంటే, ఎక్కడో పరలోకమందున్న ఆ దేవుడు, కనిపించని ఆ దేవుడు ఈ భూమి మీద 6 అడుగుల ఎత్తున్నటువంటి మనిషికి సులభంగా అర్థమైపోతాడు అనుకోవడం పొరపాటు. పేరు తెలిసినంత మాత్రాన, పేరు తెలిసినంత మాత్రాన అతని గురించి లేదా ఆయన గురించి పరిపూర్ణంగా నాకు అర్థమైపోతుంది అనుకోవడం మనము పొరపాటు చేస్తున్నట్టు అవుతుంది. ఎందుకు చెబుతున్నానంటే, ఈ మొదటి దినాన ప్రప్రథమైనటువంటి మాటలలో దేవుని గురించిన ప్రస్తావన ఎందుకు తీసుకొని వచ్చానంటే, సమాజంలో ఎక్కడో వద్దు, మన ఆంధ్రప్రదేశ్లో తెలుగు వారి మధ్య చాలా ఎక్కువగా సహజంగా మనకు వినబడే మాట, ఒక సమాజంలో ఒక అన్యాయం జరిగితే ఇమ్మీడియట్గా చుట్టూన్నటువంటి వాళ్ళందరూ ఎవరిని ఆడిపోసుకుంటారో చెప్పండి. ఏమయ్యా ఇంత అన్యాయం జరిగితే ఆ దేవుడు ఎక్కడున్నాడు?
ఇక్కడ జరుగుతున్న అన్యాయానికి, ఈ పాపాన్ని ఎవరికి తగిలిచేస్తున్నాం మనం? ఎక్కడో ఉన్న దేవునికి. ఇంటిలో ఎవరైనా ఒకవేళ ప్రాణం పోతే తల్లి అంటుంది బిడ్డ గురించి, దేవుడా నువ్వు నాకెందుకు అన్యాయం చేసావు, పొట్టన పెట్టుకోవడానికి నా కొడుకే నీకు దొరికాడా అని దేవుని దగ్గరికి వెళ్తుంది. పల్సర్ కొనిచ్చింది నువ్వు అడగగానే, దొరికింది కదా అని వాడు వెళ్ళాడు, చెయ్యి వదిలాడు, లారీ దగ్గర పడ్డాడు. 1/2 కిలో మాంసం లేకున్నా పల్సర్ కొనిచ్చి తప్పు చేసింది తల్లి కాదా? కానీ పల్సర్ కొనిచ్చేటప్పుడు దేవుని దగ్గరకు వచ్చి, దేవుడా నా కొడుకు పల్సర్ అడుగుతున్నాడు కొనిచ్చమంటావా అని అడగకుండా సొంత నిర్ణయంతో కొనిచ్చి, నడపడము చేత కాక ప్రాణం పోగొట్టుకున్న నీ కొడుకు ప్రాణం పోగొట్టుకుంటే వాడి గురించి తల్లి ఏమంటుంది? అన్యాయం చేయడానికి నేనే దొరికానా అని దేవుణ్ణి ఆడిపోసుకుంటుంది ఒక తల్లి. సందర్భాలు చెబుతున్నాను. అలా మీరు ఆలోచించుకుంటూ పోతే ఏ చిన్న విషయం జరిగినా ముల్లోకాల సృష్టికర్త అయిన దేవుని గురించి మనిషి తప్పుగా ఆలోచించడం మొదలుపెట్టాడు. అప్పుడప్పుడు సమాజంలో శరీరంలో కొన్ని బలహీనతలు ఉన్నవారు మన కంటికి కనపడతారు. కాలు లేని బలహీనత, చెయ్యి లేని బలహీనత, మాట్లాడడం రానివారు, మాటలాడుట రాని బలహీనత శరీరానికి, వినలేని బలహీనత కొందరిది, చూడలేని బలహీనత కొందరిది, మాట్లాడలేని బలహీనత మరికొందరిది. ఇలా ఈ భూమి మీద పుట్టిన వారిలో కొంతమందికి కొన్ని బలహీనతలు ఉన్నాయి. శరీర బలహీనతలు అని పిలవాలి వాటిని, శరీర బలహీనతలు. ఒక కాలు లేని ఒక సోదరుడు, దేవుడు నన్నెందుకు కాలు లేకుండా పుట్టించాడని కానీ, వినలేనటువంటి మరొక సోదరి లేదా సోదరుడు, వినుట చేతకాని వ్యక్తిగా నన్నెందుకు దేవుడు పుట్టించాడు అని ఆలోచిస్తూ ఉంటారు. అది మీకు తెలుసు. వారు పడుతున్న బాధలు కళ్ళతో మనం చూస్తున్నప్పుడు అప్పుడప్పుడు మనం కూడా అలానే అనుకుంటాం, దేవుడు ఎందుకు వీళ్ళని ఇలా పుట్టించాడని. అలా ఆలోచనలు మొదలై చివరికి కరెక్ట్గా వీళ్ళ పరిస్థితికి దేవుడే కారకుడు అనే ముగింపుకొచ్చి, నీ మనసులో దేవుణ్ణి దోషిగా నిలబెట్టి ఇదే దేవుడు అన్న ముగింపుకు మనం వస్తాం. అందుకే ఈరోజు ఈ 5-10 నిమిషాల పాటు ఇప్పుడు మీకు కొన్ని చెప్పబోతున్నాను, చూపించబోతున్నాను. ఈ గ్రౌండ్లో గౌరవనీయులు డాక్టర్స్ ఎవరైనా ఉంటే, వైద్యులు ఎవరైనా ఉంటే, నేను చెప్పే మాటలు అందరికంటే ముందుగా మీకు అర్థమవుతాయని నాకు తెలుసు. మిగిలిన వారు కూడా అర్థం చేసుకున్నట్టు ప్రయత్నించాలి. ప్రియులారా, పుట్టుకతో కొంతమంది శరీరములో కొన్ని లోపాలుగా పుడుతూ ఉంటారు. ప్రత్యేకించి అమెరికాలో దీన్ని ఇంగ్లీష్లో ఏమంటారంటే బర్త్ డిఫెక్ట్స్ అని అంటారు. డిఫెక్ట్స్ అంటే లోపాలు, బర్త్ అంటే పుట్టుక, బర్త్ అంటే జన్మ, డిఫెక్ట్స్ అంటే లోపాలు, జన్మతః లోపాలు అని పిలుస్తారు. ఇందాక నేను చెప్పినట్టుగా అప్పుడప్పుడు మీరు వార్తాపత్రికలు చూసారో లేదో, ఒకటికి 2 తలలు ఉంటాయి, 2 తలలు ఉంటాయి. ఒకరికి 6 వేళ్ళు ఉంటాయి, చేతికి 6 వేళ్ళు, కాలికి 6 వేళ్ళు. అలా విచిత్రంగా కొంతమందిని మనం చూస్తుంటాం, న్యూస్లో కూడా చూస్తుంటాం, తెలుసు మనకు. ఇలా వీళ్ళు ఒక రకంగా మనం చెప్పాలంటే అందరికీ తెలిసిన పదం అంగవైకల్యం అన్న పదాన్ని కూడా ఉపయోగిస్తారు. డిజేబుల్డ్ చిల్డ్రన్. ఇలా వీళ్ళు లోపాలతో పుట్టడానికి కారకుడు దేవుడు అని మనిషి దేవుణ్ణి బోన్లో నిలబెట్టాడు. అది ఎంతవరకు నిజం?
ఆ మాట అనుటకు ఎంతవరకు ధర్మం ఉంది, న్యాయం ఉందో ముందు ఆలోచించాలి. ఒక సమస్య మన కళ్ళ ముందు కనపడుతుంది. ఈ సభలు దేవుని సభలు, మర్చిపోకూడదు. ఈ సభలు దేవుని సభలు. మరి దేవుని సభలలో ఉన్న మనము ఆ దేవుడు సమాజంలో దోషిగా మనుషులు చిత్రీకరించినప్పుడు అసలు ఆయన దోషియో కాదో ముందు నిరూపించబడిన తర్వాత ఆయన మాటలు వినుటకు మనము సిద్ధపడాలి. ఆయన మాటలు నమ్ముటకు మనం ఆలోచించాలి. ముందుగా దేవుని మీద ఒక నింద ఉంది. నింద ఏంట నింద? జన్మతః లోపాలు, శరీర వైకల్యాలు. ఈ లోపాలు పుట్టుటకు దేవుడు కారకుడా? ఈ లోపాలతో పుట్టుటకు దేవుడు కారకుడా? ఆ మాట ఎంతవరకు నిజం? ఎంతవరకు నిజం అవుతుంది? గ్రౌండ్లో ఉన్నవారు ఆలోచించాలి. గ్రౌండ్ బయట ఈ మైక్ ద్వారా మాటలు వింటున్న వాళ్ళు కూడా మీరు ఆలోచించాలి. ప్రపంచంలో ఒక సర్వే జరిగిందండి. పెద్ద పెద్ద శాస్త్రవేత్తలు, ఈ శాస్త్రవేత్తలలో పేరు మోసినటువంటి వైద్య బృందం, వాళ్ళందరూ కొన్ని సంవత్సరాలుగా అసలు పుట్టుకతో పిల్లలు ఎందుకు లోపాలతో పుడుతున్నారు అని పెద్ద పరిశోధన చేశారు. ఆ పరిశోధనలలో మీరు నమ్మలేని నిజాలు బయటపడ్డాయి. ఈరోజు మీరు తెలుసుకోవాలి. పిల్లలు లోపాలతో పుట్టుటకు కారణమేంటి అన్న ప్రశ్నతో పరిశోధన మొదలుపెట్టారు. పెడితే వారికి పిల్లలు లోపాలతో పుట్టడానికి కొన్ని బలమైన కారణాలు ఉన్నాయి అని వాటిని మెడికల్ రీజన్స్ లేదా మెడికల్ కాజెస్ అని పిలిచారు. కొన్ని వైద్యపరమైనటువంటి కారణాలు. వాటిలో ముఖ్యంగా 3 కారణాలను ప్రపంచానికి చూపించారు. ఆ 3 కారణాలు ఇప్పుడు మీ ముందు పెడుతున్నాను. మళ్ళీ పుడుతున్న పిల్లలు వారి అవయవాలలో లోపాలతో ఎందుకు పుడుతున్నారన్న పరిశోధనలు చేస్తే 3 కారణాలు బయటకు వచ్చాయి. అందులో మొదటిది అందరూ జాగ్రత్తగా మర్చిపోకుండా గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే దేవుడు దోషి అయిపోతున్నాడు అక్కడ. అవ్వకూడదు. నిజం తెలియాలి, సమాజానికి నిజం తెలియాలి. అందులో మొదటిది, మనిషి లేదా పసిబిడ్డ లోపాలతో పుట్టడానికి మొదటి కారణం తల్లి తీసుకుంటున్న పదార్థాలు. అందుకే పదార్థాల కారణం రాసేసుకోవచ్చు మీరు దీన్ని. మొదటి కారణం వివరిస్తాను. మొదటి కారణం పదార్థాల కారణం. పదార్థాలు అనగానే తినే పదార్థాలు అని మైండ్లో ఉంచండి. నెంబర్ 2, ద సెకండ్ రీజన్, రెండవ కారణం పర్యావరణ కారణం. చెప్పండి, నెంబర్ 1 ఏంటి? పదార్థాల కారణం. నెంబర్ 2 పర్యావరణ కారణం. ఎన్వైరన్మెంట్ అని అంటాం ఇంగ్లీష్లో, పర్యావరణం. 3 పారంపర్య కారణం. 3 పాలు గుర్తుపెట్టుకోండి, గుర్తుండిపోతాయి. 3వది పారంపర్య కారణం. మళ్ళీ నెంబర్ 1 పదార్థాల కారణం, నెంబర్ 2 పర్యావరణ కారణం, నెంబర్ 3 పారంపర్య కారణం. అందులో మొదటిది పదార్థాల కారణం అనగా తల్లి గర్భవతి అయినప్పుడు, బిడ్డ ప్రవేశించినప్పుడు తీసుకోవలసిన తిండి, తీసుకోవలసిన ఆహారం తీసుకోకుండా ఉండవలసినటువంటి ఆహారాన్ని చాలా ఎంచక్కా భయము లేకుండా తీసేసుకుంటోంది. అది ఎలాంటి ఆహారమో ఇప్పుడు మీరు స్క్రీన్ మీద చూస్తారు, మీరు చూద్దరు. అంతకంటే ముందుగా పర్లేదు చూడండి, ఎందుకైనా మంచిది, పర్లేదు చూడండి. తల్లి తీసుకుంటున్నటువంటి ఆహారం
మళ్ళీ నాకు స్క్రీన్ కనపడట్లేదు, మీరు కనపడుతుందని నేను అనుకుంటున్నాను. స్క్రీన్ మీద ఏమైనా కనపడండి చేయొద్దండి ప్లీజ్, ఏదో కనపడింది అనడానికి. ఓకే రైట్. బిడ్డ గురించి తల్లులకు అర్థం కావాలని కొన్ని క్యాంపెయిన్స్ ఏర్పాటు చేశారండి. క్యాంపెయిన్స్, తల్లులు తెలుసుకోవాలి అని బిడ్డల గురించి కొన్ని క్యాంపెయిన్స్లో టీవీల ద్వారా, న్యూస్ పేపర్ల ద్వారా, నెట్ ద్వారా తల్లులకి మెసేజ్ పెట్టారు. ఏంటా మెసేజ్ చెప్పనా? నా దగ్గర ఒకటి ఉంది, సేమ్ అక్కడే మీరు చూపిస్తున్నారు. స్మోకింగ్ వెన్ ప్రెగ్నెంట్ హార్మ్స్ యువర్ బేబీ. తెలుగులో, గర్భవతిగా ఉన్నప్పుడు దయచేసి సిగరెట్ తాగకండి అని తల్లులను అడుగుతున్నారు శాస్త్రవేత్తలు. ఏంటి ఇది నిజమా అని మీరు అనుకుంటారేమో. మనం ఉన్నది ఇండియాలో కనుక ఇండియాలో కనబడదు, ఇది బయట దేశాలలో వద్దన్నా కనబడుతుంది, అది కూడా మీరు చూస్తారు. ఆ ఫోల్డర్లో ఉన్నటువంటివన్నీ త్వరగా మీరు చూపించేసి సెకండ్ ఫ్లోర్కి వెళ్తే గర్భవతులుగా ఉన్న వాళ్ళు ఏం చేస్తున్నారో ఒక్కసారి మీరు చూడండి. గర్భవతులుగా ఉన్న వాళ్ళు ఏం చేస్తున్నారో మీరు చూడండి. గర్భవతులుగా ఉన్నవాళ్ళు ఏమండి కనపడుతుందా? ఏం చేస్తున్నారండి? గర్భవతులుగా ఉన్నవాళ్ళు సిగరెట్ తాగుతున్నారు. మన భారతీయులు కాదండి, మనది మంచి దేశంలో ఉన్నాం. అదృష్టం. అంతకుముందు ఫోల్డర్లో మీకు ఏం చూపించాను? స్మోకింగ్ కాజెస్ హార్మ్ టు యువర్ బేబీ. మీరు త్రాగుట ఒకవేళ మీరు అలవాటు చేసుకుంటే లోన ఉన్నటువంటి బిడ్డ ఆరోగ్యం దెబ్బతింటుంది. జాగ్రత్త అని కోకొల్లలు ఉన్నాయండి. మీకు కొన్ని చూపించానండి. అదొకటే కాదు. మూడవ కారణం అంటే ఇప్పుడు మీకు చూపించే మూడవ ఫోల్డర్ చూపిస్తాడు. ధూమపానమే కాదు, తీసుకుంటున్న పదార్థాల గురించి మాట్లాడుతున్నా మర్చిపోకండి. మొదటి కారణం కేవలం స్మోకింగ్ మాత్రమే కాదు, ఆల్కహాల్ కూడా మానేయండి. ఆల్కహాల్ మత్తు పదార్థం, మత్తు పానీయం. అంటే వాళ్ళు ఏం చేస్తున్నారు? తల్లులు ఏమంటే కనపడుతుందా? వెరీ గుడ్. అలా వాళ్ళు బిడ్డకి ఏం చేస్తే హాని కలుగుతుందో జాగ్రత్తగా ఇప్పుడు మీరు వినాలి. బిడ్డకు లోనున్నటువంటి గర్భంలో ఉన్నటువంటి ఆ పసిబిడ్డకు ఏం జరిగితే ఆరోగ్యం దెబ్బతింటుందో అది మోస్తున్నటువంటి తల్లి చేస్తోంది. నవమాసాలు ఉండిన తర్వాత ఆ బిడ్డకు జన్మనిస్తుంది. తల్లి తీసుకున్న పదార్థాల కారణం చేత ఖచ్చితంగా బిడ్డ ఆరోగ్యంగా పుట్టే అవకాశాలే లేవు, అనారోగ్యంగా పుడుతుంది. పెద్ద సబ్జెక్ట్ అది. చాలా మీకు అర్థమయ్యే విధంగా, అర్థమైనంతగా నేను చెప్పేస్తున్నాను. తల్లి చేసిన తప్పుకు జీవితాంతం బిడ్డ బాధ అనుభవించాలి. ఆవిడ తాగడం వలన ఊపిరితిత్తులు కేవలము ఆమెకు మాత్రమే తింటాయనుకుంటే పొరపాటు. లోనున్న బిడ్డ యొక్క ఊపిరితిత్తులు దెబ్బతింటాయి. ఓవరాల్గా ఆ బిడ్డ ఆరోగ్యమే దెబ్బతింటుంది. అంగవైకల్యము గల అమ్మాయిగానో అబ్బాయిగానో ఆ బిడ్డ పుడుతుంది. ఇప్పుడు అడుగుతున్నానండి ప్రశ్న, ఆ బిడ్డ గనక అంగవైకల్యంగా పుడితే ఆ తప్పు దేవునిదా, గర్భం మోసిన తల్లిదా? చెప్పండి, మీరు చెప్పండి. నేరస్తురాలు తల్లి. తీసుకుంటున్న పదార్థాల వలన అంగవైకల్యముగా ఒక బిడ్డ పుడుతోంది. ఒక్క కారణం చెప్పాను, పదార్థాల కారణం. ఇప్పుడు దేవుని దగ్గరకు వద్దాం. మనలందరికీ జన్మని ఇవ్వాలనుకుంది ఇచ్చింది దేవుడని మీరందరూ నమ్ముతున్నారని నేను అనుకుంటున్నాను. నమ్మండి, దేవుడు మనందరికీ జన్మనిచ్చిన తండ్రి జన్మనిచ్చిన పిల్లలతో ఏమంటున్నాడో దేవుని గ్రంథమైన బైబిల్ దగ్గరికి ఇప్పుడు మీరు రావాలి. దేవుని మాట తన పిల్లలతో ఏం చెబుతున్నాడో, తల్లులతో ఏమని చెబుతున్నాడో, తండ్రులతో ఏమని చెబుతున్నాడో ఒక్కసారి యెషయా గ్రంథము. అందరూ దేవుని దగ్గరకు వద్దాం. తల్లిని చూసాం, ఇప్పుడు దేవుని దగ్గరకు వద్దాం. యెషయా గ్రంథము 55వ అధ్యాయము. బైబిల్లో యెషయా గ్రంథం అనేది ఒక పుస్తకం ఉందండి. అందులో 55వ అధ్యాయంలో
2వ వచనంలో తన పిల్లలందరికీ తండ్రిగా దేవుడు ఏమని చెబుతున్నాడో దయచేసి మీరు ఒక్కసారి చూడండి. యెషయా గ్రంథం 55 2వ వచనం, ఆహారము కాని దాని కొరకు మీరేల రూకలిచ్చెదరు. ఎంత మంచి మాట, ఎంత మంచి మాట. దేవుడు అంటున్నాడు పిల్లలతో, నాన్న ఆహారము కాని దాని కొరకు మీరు ఎందుకు డబ్బులు ఖర్చు పెడతారా అంటున్నాడు. సిగరెట్ ఒక ఆహారమా చెప్పండి? మత్తు పానీయం ఒక ఆహారమా చెప్పండి? ఆరోగ్యానికి మంచి చేకూరే ఆహారమా? కాదే. అలాంటివేవైనా దయచేసి మీరు ఖర్చు పెట్టకండి అని అంటున్నాడు దేవుడు. తర్వాత ఏమంటున్నాడు చూడండి, సంతుష్టి కలుగ చేయని దాని కొరకు మీ కష్టార్జితమును ఎందుకు వ్యయపరచెదరు అని ఎంత మంచి మాట అంటున్నాడు చూడండి. నా మాట జాగ్రత్తగా ఆలకించి మంచి పదార్థము భుజించండి బిడ్డ. దేవుని మాట, ప్రేమగల మాట, క్షేమం కోరే మాట, అద్భుతమైన మాట. మళ్ళీ చదువుదామండి ఆ మాటను. నా మాట జాగ్రత్తగా ఆలకించి, తర్వాత మంచి పదార్థము భుజించండి, మంచి పదార్థము భుజించుడి, మీ ప్రాణము సారమైన దాని యందు సుఖింపనీయుడి, మంచి పదార్థము తినుడి. తల్లులారా, ప్రపంచంలో ఉన్న తల్లులకు దేవుడు చెబుతున్న మాట, మీరు మంచి పదార్థము తినుడి. దానివల్ల రిజల్ట్ వచ్చేది ఏంటి? ఒక మంచి బిడ్డ మీకు పుడతాడు. నేను ఇస్తున్న బహుమానమే బిడ్డ, కానీ మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు కూడా మీరు తీసుకోవాలి. స్టేజ్ మీద ఉన్నటువంటి పెద్దలలో ఒకరికి నేను ఈ ల్యాప్టాప్ ఇచ్చానండి అనుకోండి, బహుమానంగా ఈ ల్యాప్టాప్ ఇచ్చాను. ఇంటికి వెళ్ళేంత వరకు దాన్ని ఎలా చూసుకోవాలి? ఆ ల్యాప్టాప్ని భద్రంగా తీసుకొని వెళ్ళిపోవాలి, జాగ్రత్తగా పెట్టుకోవాలి, జాగ్రత్తగా చూడాలి. మధ్యలో పడేస్తే తప్పు నాదా, పడేసిన తనదా? మీరు చెప్పండి. పడేసుకొని పగలగొట్టుకొని నా దగ్గరకు వచ్చి నువ్వెందుకు ఇలాంటి బహుమానం ఇచ్చావంటే ఇదెక్కడి న్యాయం, ఇదెక్కడి ధర్మం? నీకోసమే నిన్ను ప్రేమించి నా దగ్గర ఉన్న వస్తువు నీకు ఇచ్చాను, జాగ్రత్తగా నువ్వు చూసుకోవాలి ఇచ్చిన తర్వాత. ఇది మీకు అర్థమైతే దేవుడు బహుమానంగా గొప్ప బిడ్డను తల్లిగా నీకు ఇచ్చాడు. బహుమానంగా బైబిల్లో ఒక మంచి మాట ఉంటుంది, గర్భఫలము దేవుడిచ్చు బహుమానం. ఇచ్చిన తర్వాత దాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత నీదే కదా మరి. అలా చేయకుండా ఇష్టం వచ్చినట్టుగా ఇచ్చిన ఆయన ఏమని చెప్పాడు తల్లికి? మంచి పదార్థము తినమ్మా, దానివలన భవిష్యత్తు బాగుంటుంది. నా మాట విను. ఆయన మాట వినక తినొద్దన్న వాటిని తింటూ, ఒకప్పుడు హవ్వమ్మ తినొద్దు అన్న దానినే తినింది, తర్వాత తల్లులందరూ కూడా అదే చేస్తున్నారు. స్క్రీన్ మీద మీరు చూశారు. అంగవైకల్యముతో పిల్లలు పుట్టడానికి దేవుడు ఎంతవరకు కారకుడవుతాడు అన్నది ఈ 4 రోజుల్లో మీకు తెలిసిపోతుంది. ఈ మొదటి రోజున పిల్లలు అలా పుట్టడానికి మొదటి కారణం తల్లి తీసుకుంటున్న ఆహార పదార్థాలు. ఈ పదార్థం గురించి నేను మాట్లాడుతున్నాను కనుక ఆహార పదార్థమే కాదు, ఈ వైద్యులు, ఈ శాస్త్రవేత్తలు ఏమని చెప్పారంటే ఔషధ పదార్థాలు కూడా కారణమవుతున్నాయి అని చెప్పారు. పదార్థము అనగానే ఇప్పుడు మీకు 2 మైండ్లో సెట్ అయిపోవాలి. నెంబర్ 1 ఆహార పదార్థం, అండ్ నెంబర్ 2 ఔషధ పదార్థం. ఎందుకంటే నేను బాబునో పాపనో గర్భంలో నేను మోస్తున్నాను కనుక ఆ బిడ్డ బలముగా ఉండడానికి మందులు వేసుకుంటే బాగుంటుందని ఇష్టం వచ్చినటువంటి ఔషధాలు, అవసరమైన దానికి అనవసరమైన దానికి డాక్టర్ దగ్గరికి వెళ్ళడము, మందులు తీసుకోవడము, వేసేసుకోవడం. ఆ ఔషధాల ప్రభావము వలన కూడా బిడ్డలు అనారోగ్యంగా పుడుతున్నారని సర్వేలో, పరిశోధనలో బయటపడిన నిజం. పిల్లలు అలా పుట్టడానికి ఉన్న 3 కారణాలలో నెంబర్ 1 ఈరోజు మీతో పంచుకుంటున్నాను. అదే పదార్థము వలన వస్తున్న కారణం. మీ కళ్ళ ముందు మీరు చూశారు. ఒక్కటి మీ ముందు పెట్టాను. ఆ ఒక్క విషయాన్ని బట్టి దేవుని విషయంలో మనం చాలా జాగ్రత్తగా ఆలోచించాలి అన్నది మీరు ముందుగా అర్థం చేసుకోవాలి.
కనబడ్డు కదా, ఇప్పుడు అన్నా నన్ను అడగడు కదా అని ఇష్టం వచ్చినట్టుగా లోకానికి పెద్ద దిక్కైన దేవుని మీద మనం నోరు పారేసుకోకూడదండి. అది నా ప్రయత్నం ఇప్పుడు నేను మీతో చెప్పాలనుకుంటున్నది. ఇంటిలో తండ్రి పెద్ద అయితే ఆయన గురించి మరి అమర్యాదకరంగా మాట్లాడరు. ఒక ఊరికి పెద్ద సర్పంచ్ అయితే ఆయన గురించి మీరు అమర్యాదకరంగా మాట్లాడరు. ఇంకిత జ్ఞానము అనేది అడ్డొచ్చి అంత పెద్ద ఆయన గురించి మనం అలా మాట్లాడకూడదండి, తప్పండి అని మనకున్న సంస్కారం అడ్డుపడుతుంది. అలాంటప్పుడు దేవుడు అనగానే ఏదో ఒక ఇంటికో, ఒక ఊరికో, ఒక రాష్ట్రానికో, ఒక దేశానికో కాదు ఆయన పెద్ద. ఈ లోకానికి పెద్ద. ఈ పరలోకం అనే పదం మీరు వింటుంటారు, స్వర్గం. ఆ స్వర్గానికి ఆయనే పెద్ద, ఈ ప్రపంచానికి ఆయనే పెద్ద, ఈ విశ్వానికి ఆయనే పెద్ద. ముల్లోకాలు అన్న పదాలు మీరు వింటుంటే ఒకవేళ లోకాలను కలిగించిన సృష్టికర్త సాటి లేని వాటి గురించి ఇష్టం వచ్చినట్టుగా చాలా చిన్నవారమండి మనందరం. ఆయన గురించి నోరు జారడం తప్పే అవుతుంది, తప్పకుండా తప్పే అవుతుంది. అందుకే ఈరోజు మన కళ్ళ ముందు కనబడుతున్నటువంటి శరీరములో ఉన్న లోపాలకు కారకుడు ముందుగా దేవుడు అని మీరు పెట్టక, ఈరోజు ఒక్క విషయం ఆలోచిస్తే ఈ కొద్దిసేపు తల్లి చేస్తున్న తప్పు ఒక్కటి మనకు కనబడింది. ఆ ఒక్కటే తప్ప ఇంకేమైనా ఉన్నాయా? ఇవన్నీ మిగిలిన 3 రోజులు మాట్లాడుకుందాం. ప్రారంభ రోజు కనుక ఎక్కువగా మనకు సమయము లేదు కనుక ఈ మాటలు ఇక్కడితో చాలు. రేపు ఇంకొని మాట్లాడుకుందాం. ముఖ్య వర్తమానంలోనికి వెళ్ళిపోదాం. దయచేసి అందరూ తలలు దించండి, కళ్ళు మూసుకున్నట్లయితే ఈ మిగిలిన కార్యక్రమం కొరకు కూడా ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా ప్రియ పరలోకపు తండ్రి, ట్రూ విజ్డమ్ మినిస్ట్రీస్ లో భాగమైన ట్రూ విజ్డమ్ ట్రైనింగ్ సెంటర్ 11 సంవత్సరాల నుండి 19 సంవత్సరాల వయసు గల పిల్లలకు రెగ్యులర్ ఎడ్యుకేషన్ తో పాటు బైబిల్ ఎడ్యుకేషన్ ని కూడా అందిస్తున్నది. వీటి వివరములు మరియు మా ఇతర పరిచర్య వివరములను మా అఫీషియల్ వెబ్సైట్ www.truewisdomtv.com లో పొందగలరు. బ్రదర్ ఆర్ వంశీ గారు మాట్లాడిన ఎన్నో అద్భుతమైన ప్రసంగాల డివిడీలు సిద్ధంగా ఉన్నాయి. డివిడీల కోసం మీరు సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు 04065554355 లేదా 8106882392. గమనిక, ప్రతి ఆదివారము మధ్యాహ్నము 2:30 నుండి 5 గంటల వరకు ఇంగ్లీష్ ఆరాధన కార్యక్రమము మరియు ప్రతి ఆదివారము సాయంత్రము 5:30 నుండి తెలుగు ఆరాధన కార్యక్రమము YMCA సెకండరీ బ్యాండ్ నందు జరుగును. అందరూ ఆహ్వానితులే.